ఆ కల్కి ఎలా ఉందంట? ఏమో ఇంకా బాగా జనాలు బయటకు రావద్దా? ఫస్ట్ షో ముగించుకొని ఇప్పుడు 5 గంటలకు కదా, 9 గంటలకు వస్తారు. ఇంకా జనాలు రావాలి, బయటికి రావాలి. టికెట్స్ మాత్రం భారీ ఎత్తున పెంచారు. పవన్ కళ్యాణ్ దెబ్బ. టికెట్ ఎంత ఉంది? 1000 రూపాయలు దాకా ఉంది. దేవుడా! మరే అది అదే కావాలి వీళ్ళకి. ఫస్ట్ మార్నింగ్ వాళ్ళకి అదే కావాలి కదా. అదేదో ఎవడో చెప్పాడు ఇందాక, ఈ ప్రపంచంలో రేట్లు తగ్గితే సంతోషించే రాష్ట్రాలు ఉంటాయి. కాదు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కూడా మేము సినిమా కింద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమాని తీస్తున్నాము, ఆ సినిమా దగ్గర ఆదాయం మాకు రావాలి కదా, మేము అంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు మేము కూడా లాస్ అయిపోకూడదు కదా, మేము 1000 రూపాయలు కష్టపెట్టి వాళ్ళ ఆనందం కోసం మేము చేస్తున్నాం కదా అని అంటారు. అవునా కదా? కాబట్టి బొక్కపడాల్సిందే. మేము అంత రేట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు మీరు అంత దీన్ని చూసుకొని మేము కొత్తదనం తీసుకొచ్చి ఇది చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అంత ఖర్చు పెట్టి చూడండి అని అంటున్నారు వాళ్ళు కూడా అన్నమాట. మామూలుగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమంటారంటే సామాన్యమైన సినిమాలు తీయండి, సామాన్యంగా ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో చేయండి అని ఆయన అన్నాడు. అప్పుడప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో చెప్పారు, తక్కువ ఖర్చుతో చేసే సినిమాలు తీయండి. పేరు నాని ఆయనే కదా ఇప్పుడు సినిమా ప్రసాద్ శాఖ. అవును, సమాచార శాఖ అనుకుంటా. సమాచార శాఖ ఆయనే. అంత ఖర్చు పెట్టి తీయడం దేనికి? బడ్జెట్ లో తక్కువ తీసుకుంటే జనాలు కూడా చూసి అవి కూడా మంచి హిట్లు అవుతాయి కదా. కాశీ అంట, కాశీ మయమంట, మొదటి నగరం కాశీ అంట. కాశీ అవినాశి అంటూ ఏదో బీభత్సం సృష్టించారు అని ఒక టాక్. కల్కియా? అదేలే, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో రివ్యూలు ఇచ్చారు. స్లోగా ఉన్నా గానీ క్యారెక్టర్ ఎలివేషన్ బాగుంది అని అట్లా. అదేలే, అలాగా ట్విట్టర్ రివ్యూ అయితే బానే ఉంది, సెన్సార్ రివ్యూ బానే ఉంది. ఓకే, సూపర్. అది జనాలు కూడా కొందరు యుఎస్ లో చూసిన వాళ్ళు ఓవర్సీస్ రివ్యూ కూడా బానే ఉంది. అంటే ఏంటంటే ఇలాంటివి థియేటర్ లోనే చూడాలనే ఒక మాన్యా వచ్చి జనాలు కూడా ఏదో వాళ్ళకి జాతర లేకపోతే వాళ్ళకి ఏదో ఆ టైప్ లో ఏదో కావాల్సిన అవసరం ఏర్పడింది. కటౌట్లు, అందుకు సినిమాలు కావాలి, ఇలాంటి సినిమాలు ఉండాలి అన్నట్టుగా అయింది. కలియుగము ప్రారంభం ఎలా ఉంటది, అంతం ఎలా ఉంటది అనే దాని మీద ఈ సినిమా ఉంటదంట మోస్ట్లీ. అవును. అయితే ఈ పావు అంతే ఉంటదంట, ఇది సగం కూడా కాదంట. ఎన్నో యుద్ధాలు వస్తాయంట అట్లా. అదేలే, గ్రౌండ్ బ్రేకింగ్ మూవీ అంట. గ్రౌండ్ బ్రేకింగ్ మూవీ. ఓకే, one word review. Kalki AD is truly groundbreaking film that set a new benchmark in Indian cinema. Movie captive audience with their extraordinary blend of mythology and futuristic storytelling. The visuals are nothing short of spectacular, pushing the boundaries of what's possible on screen. తెర మీద ఎన్నేసి విన్యాసాలు చేయొచ్చో అన్ని చేశారంటయ్యా. ఓకే, అది ఆ తర్వాత సపోర్టింగ్ క్యాస్ట్ బుద్ధ, అమితాబ్ బచ్చన్, లెజెండరీ పెర్ఫార్మెన్స్ బై కమల్ హాసన్, డిఎస్సి ఫైర్ ఇన్ హోల్ మూవీ విత్ హిస్ పెర్ఫార్మెన్స్. ది కాంబినేషన్ ఆఫ్ టాప్ నాచ్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ gripping narratives make these films an unforgettable cinematic experience without a doubt. They stand as best mythological movies in the history of Indian cinema. Really, mythological lo benchmark laganti movie anta. Sare.